జస్ట్ ఈ 1 మంత్ నుంచే ఆల్రెడీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది వచ్చాను మేడం. నేను బాగా చేస్తాను మేడం. చిన్న డిస్కషన్ అవుతుంది అభ్యంతరం లేకపోతే మళ్ళీ మాట్లాడుతుంది. సారీ మేడం. సారీ. నమస్తే. చాలా అయ్యింది సార్, అందుకే ఈ భయాలు అంత మించి ఏం లేదు. రావడమే వాళ్ళు భయపడతారు కదా, భయపడతారు కదా. ఆ రోజు కూడా ఇట్నే తీసుకోవేరు సార్, ఆ రోజు కూడా ఇట్లా తీసుకోవేరు. దెబ్బతిన్నాడు సార్, ఆయన గాయపడి ఉన్నాం సార్ ఆల్రెడీ. కూడా వచ్చినప్పుడు ఇంతే మెత్తగా మాట్లాడి తీసుకోపోయిండ్రు. మీరు ఎట్లా తీసుకోపోతారో మాకు తెలియదా? అయినా మాకు ఏమున్నానంటే ఇప్పుడు రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మీరు కోర్టు కూడా సబ్మిట్ చేయరు, మీ దగ్గరనే ఉంటారు. కోర్టు హాలిడేస్ లేదు కానీ మీరు చేసేది అదే కదా, అలా ఉంచడానికి లేదు కానీ మీరు గతంలో చేసింది అదే కదా, గతంలో ఒకసారి జరిగింది కదా. సో ఇక్కడ జరిగినప్పుడు ఫ్రైడే రోజు తీసుకోకపోవడం అని మాకు అనుమానం. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము మాండే రోజు ఆ రోజు కర్నూలు కోర్టు కేసులు వస్తే మేము చెప్పినాం, ప్రొడ్యూస్ చేసినాం. ఆ రోజు తీసుకపోయి మేము ప్రొడ్యూస్ చేసినాం. తీసుకపోతే అవును ప్రొడ్యూస్ చేస్తే కార్డు ఇచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే రోజు సాటర్డే సండే కోర్టు కాల్ చేసింది. మీరు ఎవరైనా రావచ్చు, ఎంతమంది రావచ్చు. ఎందుకంటే మేము ఒకవేళ ఇన్ కేసు మా ఆఫీసర్ దృష్టిలో పెట్టిన తర్వాత మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ ఏది ఉన్నదో అదే ఫాలో అవుతాము. ఒకవేళ మీరు ఎవరైనా ఒకవేళ మేము ఆయన తీసుకోవాల్సిన వస్తే మీరు ఎవరైనా రావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే సార్ మేము ఇస్తాం. మీరు నాకు ఇందాక కూడా మన వాళ్ళు అందరూ వచ్చి మధ్యలో ఇంటరప్షన్ చేశారు. మాకు లేట్ అయిపోయింది. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్. మాకున్న అనుమానం ఏంటంటే మీరు ఫ్రైడే రోజు తీసుకున్నాం, మాకేం కాదు. మేము మండే రోజు కావాలంటే వచ్చి ప్రొడ్యూస్ చేస్తాం. లాస్ట్ టైం అదే మాట్లాడరు. నెంబర్ ఇవన్నీ మాట్లాడతారు. నేను మాట ఇస్తాను. మరి కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు కూర్చోండి అందరూ జర్నలిస్ట్ సార్, ఏ పర్లేదు సార్. నేను అంటే ఏమి కూడా మేము ఒక్కటి కూడా డీవియేషన్ మీరు ఒకసారి ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి చేయండి. ఎందుకంటే మీకు ఉండేటువంటి రైతులు మీకు చేయొచ్చు, కానీ మాకుండే రైతులు మాకు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లే వచ్చింది, ఇదే విధంగా మాట్లాడి ఏం లేదు ఏం అన్నారు. సరే అని చెప్పేసి మేమే తీసుకొస్తాం చెప్పినాము. తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు 25 hours ఆయన టార్చర్ ఇచ్చింది. మేము హెబియస్ కార్పస్ పిటిషన్ ఇచ్చినాము. తర్వాత